పరమ పవిత్రమైన ఈ పాల్గొన మాసం మనకు పౌర్ణమి వచ్చేస్తుందండి. అయితే ఈ పాల్గొన మాసాన్ని తమిళంలో పాంగుని అంటారు. మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం. ఈ పాల్గొన మాసం అనేది చాలా విశేషమైనది. కళ్యాణాలు జరుగుతుంటాయి, మన మానవుల వివాహాలు కూడా చేస్తూ ఉంటారు, ముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ పాల్గొన మాసంలో దేవతా కళ్యాణాలు చాలామందికి, పార్వతీ పరమేశ్వర్లకు, లక్ష్మీనారాయణలకు, సుబ్రహ్మణ్య స్వామికి, వల్లి దేవసేనతోని ఈ పంగుని ఉత్తరం చేస్తారు. ఎన్నో శ్రీరంగంలో రంగనాథ స్వామి రంగనాయకికి వివాహం జరుగుతుంది ఈ పాల్గొన పౌర్ణమి రోజు. అయితే అటువంటిదే విశేషమైన దేవాలయము కంచీపురంలో, కంచీపురం అంటారు కదా. కంచీపురం అనగానే మన కంచి కామాక్షి దేవాలయము మరియు అక్కడ వరదరాజ పెరుమాళ్ళు ఉంటారు. దాంతోపాటు అక్కడ ఇంకా అతి ప్రాచీనమైన దేవాలయం ఉంది. అది ఏకాంబరేశ్వర స్వామి. అంటే ఏకాంబరేశ్వరుడు అంటే పరమశివుడు. అలాగే ఏలావర్కుళి అంటే పార్వతీదేవి. ఆ ఏకాంబరేశ్వరుడికి, ఏలావర్కుళికి ఈ పాల్గొన పౌర్ణమి రోజు వివాహం జరుగుతుంది. అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. మరి దీని యొక్క విశేషం ఏంటంటే చాలా పురాతనమైందండి. ఆ పార్వతీ అమ్మవారు పరమశివుడి కోసము తపస్సు చేస్తుంది కదా, సేవిస్తుంది. పరమశివుడు తపస్సు చేస్తూ ఉంటాడు. ఎంతసేపటికి కళ్ళు తెరవాడు. ఆ అమ్మవారేమో చాలా రోజులు కష్టపడి ఎన్నో కష్టాల కోర్చి ఇంకా స్వామి పరీక్షలు పెడుతూ ఉంటాడు. అలా పరీక్షిస్తూ ఉన్న సమయంలో ఒక సమయంలో అమ్మవారు ఆ శ్రీమన్నారాయణ్ణి స్మరించిందట. నువ్వన్నా చెప్పు అన్నా ఇట్లా స్వామిని కరుణించమని అని, ఇంకా ఇన్ని పరీక్షలు నేను తట్టుకోలేనని. అప్పుడు ఆ స్వామి శ్రీమన్నారాయణుడు ఆ అమ్మవారిని అనుగ్రహించి ఆశీర్వదించారు. తర్వాత పరమేశ్వరుడికి పార్వతీదేవికి వివాహం జరుగుతుంది. అయితే ఆ విధంగా అక్కడ ఆ ఏకాంబరేశ్వరుడు లింగ రూపంగా ఉంటాడు. వెనకాలనేమో పార్వతీదేవి ఆలయం ఉంటుంది. అయితే ఈ మహావిష్ణువును అమ్మవారు కోరుతుంది, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండాలి అని కోరిందట. అందుకని ఆ వెంకటేశ్వర వైకుంఠనాథన్ రూపంలో నిలుచున్న స్వరూపంగా, అది కూడా ఒక దివ్య దేశం. శ్రీ వైష్ణవుల సాంప్రదాయంలో ఉండే దివ్య దేశాల్లో 108 దివ్య దేశాల్లో అది కూడా ఒక దివ్య దేశం అన్నమాట. అక్కడ ఆ పెరుమాళ్ళు ఉంటారు. అయితే ఏం జరిగింది అంటే ఇక్కడ వాళ్ళు కొలువై ఉన్నారు. అక్కడ విదర్భ దేశాన్ని పరిపాలించే రాజు వీరోచనుడు అనే రాజు ఉంటాడు. ఆయనకి సంతానం కలగలేదు. సంతానం కలగకుంటే ఈ ఏకాంబరేశ్వరుణ్ణి ఉపాసిస్తారనమాట. ఆయన విష్ణు భక్తుడు. అయితే ఈ స్వామిని నువ్వు సేవించమని చెప్తే అప్పుడు ఆ ఏకాంబరనాథుణ్ణి గురించి తపస్సు చేస్తాడు. ఆ ఏకాంబరనాథుని యొక్క అనుగ్రహంతో వీరికి పల్లవన్ వల్లవన్ అని 2 కుమారులు కలుగుతారు. వాళ్ళకి ఆ విధంగా పేర్లు పెడతారనమాట. అయితే వీళ్ళు వైకుంఠనాథ పెరుమాళ్ కోయిలలో ద్వారపాలకులుగా సేవిస్తారు. అక్కడే ఉన్నారు. ఇప్పటికి కూడా వైకుంఠనాథను ద్వారపాలకులుగా వీరు నిలిచి ఉన్నారన్నమాట. అయితే ఈ రాజు శివుణ్ణి పిల్లల కోసం పూజిస్తే పుట్టిన పిల్లలు కదా, వీళ్ళు విష్ణు భక్తులై స్వామిని సేవిస్తారు. ఎందుకు అంటే అక్కడే ఉన్నారు. అంటే పిల్లల కోసమేమో సదాశివుణ్ణి ఆరాధించమని పూజించమని ఆ శ్రీమన్నారాయణుడు చెప్తాడు, వైకుంఠనాథన్. అప్పుడు వారికి పిల్లలు కలిగిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళు విష్ణు భక్తులు కాబట్టి వాళ్ళు ద్వారపాలకులుగా
ఈ వైకుంఠనాథాన్ని సేవిస్తూ ఉంటారు. ఇటువంటి దేవాలయాలు చాలా విశేషమైన సనాతనమైన దేవాలయం అది ఇప్పటికీ కూడా సంతానం కాని వాళ్ళు సంతానం కోసం అక్కడ వెళ్ళి అక్కడ ఒకటి కట్టడానికి ఇస్తారు వాళ్ళు, ముడుపు కట్టడానికి. ఆ వెనకాల ఒక మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టుకు ఒకటే ఫలంగా కాస్తుందట. అప్పటి అంత సనాతనమైన చెట్టు ఇప్పటికీ అక్కడ ఉంది. దాని మామిడి ఆకులు ఉంటాయి కానీ కాయలు కావు. ఒక్కటే ప్రతి సంవత్సరం ఒక కాయ వస్తుందట. అయితే సంతానం కాని వాళ్ళు సంతానం కోసము, వివాహాలు కాని వాళ్ళు వివాహాల కోసము ఆ స్వామిని అమ్మవారికి నమస్కరించుకొని ఆ చెట్టుకు ముడుపు కడతారు. వాళ్ళు అక్కడ ఇస్తారు. ఆ ముడుపు కట్టి వచ్చిన తర్వాత వాళ్ళ కోరిక నెరవేరినాక మళ్ళీ వెళ్ళి దాన్ని విప్పుతారనమాట. ఆ విధంగా అది చాలా మహిమాన్వితమైన దేవాలయము. చాలా వైభవంగా ఉంటుంది. చాలా విశాలమైన దేవాలయం. మనకు తెలుసుగా కంచీపురం అంటే తమిళనాడులో దేవాలయాలన్నీ కూడా ఒక రేంజ్లో పెద్దగా విశాలంగా ఉంటాయి. అక్కడ గోసేవ అన్నీ జరుగుతుంటాయి. అయితే విశేషం ఏంటి అంటే మనము ద్వారంలోంచి వెళ్ళగానే లోపల ఎదురుగుండా ఏకాంబరేశ్వర లింగం ఉంటుంది. దాన్ని దర్శించుకొని మనం ఎడమ నుంచి వెళ్తూ ఉంటే వెనుకకు వెళ్ళినప్పుడు అక్కడ పార్వతీదేవి దేవాలయం ఉంటుంది. అక్కడే మనకు ఈ మామిడి చెట్టు ఉంటుంది. దానికి దర్శించుకొని మనము సంకల్పం చేసుకొని అక్కడ ముడుపు కట్టుకోవచ్చు. మళ్ళీ అట్లా అని కుడివైపు నుంచి వచ్చేసరికి మనకి వైకుంఠనాథన్ ఆలయం కనిపిస్తుంది. అక్కడ ఈ ద్వారపాలకులు కూడా అక్కడ ఉంటారు ఆ స్వామిని సేవిస్తూ. అటువంటి విశేషమైన ఏకాంబరేశ్వరుడు అమ్మవారికి పార్వతీ పరమేశ్వర్లకు ఈ మా పాల్గొన పౌర్ణమికి వివాహం జరుగుతుంది, కళ్యాణోత్సవం జరుగుతుంది అక్కడ. కాబట్టి ఇది కూడా మనము తలుచుకోవాలి. ఎక్కడైనా కళ్యాణం జరిగినప్పుడు వెళ్ళి ఆ రోజు వీరి కళ్యాణం గురించి కూడా మనం ఈ విశేషాన్ని తలుచుకొని నమస్కరించుకుంటే కూడా మన కోరికలు నెరవేరుతాయని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అందుకని అందరూ చక్కగా లైక్ చేయండి. మీ ఇష్టదైవానికి సంబంధించిన నామాన్ని కామెంట్లో రాయండి. మరియు మీ